అందరికీ నమస్కారం. మనం ఈరోజు 8వ తరగతి తెలుగు వాచకం మొదటి పాఠము 8వ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠమైన త్యాగనిరతి పాఠంలో ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని ప్రతిస్పందించటం. రోమన్ సంఖ్య 2 ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని ప్రతిస్పందించటం. ఈ అర్థం చేసుకొని ప్రతిస్పందించటంలో 2వ విభాగంలో ఈ క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరి అయిన జవాబును గుర్తించండి. పిల్లలు చూసారా, ఇక్కడ ఏమిచ్చాడో? క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరి అయిన జవాబును గుర్తించండి. ఒకసారి నేను పద్యం చదువుతాను, పద్యం వినండి. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు. త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల. బ్రతికినన్ని నాళ్ళు కూడా చెట్లు మనకి ఫలాలను ఇస్తాయట. చెట్టులో జీవం పోయిన తర్వాత, అంటే చెట్టు ఎండిపోయిన తర్వాత ఆ చెట్టు మనకి తనువును చీల్చి ఇచ్చు. ఆ ఎండిపోయిన చెట్టు కూడా మనకి ఉపయోగపడుతుందంట. తనువు అంటే శరీరము. త్యాగభావమునకు తరువులే గురువులు. చెట్టు ఎండిపోయిన తర్వాత ఎలా ఉపయోగపడుతుందో ఆ త్యాగానికి, త్యాగభావానికి తరువులే గురువులంట. త్యాగభావానికి చెట్లే మనకి గురువులంట. లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇక్కడున్నటువంటి ప్రశ్నలు చూద్దామా? మొదటి ప్రశ్న, చెట్టు అను పదానికి సరిపోయే పదం. విద్యార్థులు వింటున్నారా? చెట్టు అను పదానికి సరిపోయే పదం. ఏ తరువు, బి గురువు, సి ఫలం, డి గుణం. ఏంటమ్మా సరి అయిన జవాబు? తరువు. త్యాగానికి గురువులు ఎవరు? ఎవరట త్యాగానికి గురువులు? చెట్లు. తనువును చీల్చి ఇచ్చేవి, తనువును చీల్చి ఇచ్చేవి ఏ మేఘాలు, బి నదులు, సి చెట్లు, డి పక్షులు. ఏంటమ్మా పద్యంలో ఉన్నది? చెట్లు. చచ్చుట పదానికి వ్యతిరేక అర్థం. వ్యతిరేక అర్థం ఏంటి? బ్రతుకుట. పై పద్యానికి తగిన శీర్షిక. పై పద్యానికి తగిన శీర్షిక ఏంటి? త్యాగం.